వారిని వాళ్ళు మళ్ళీ తిరిగి నిర్మించుకోవడానికి పునర్నిర్మించుకోవడానికి కాస్త స్పేస్ తీసుకుంటోంది. ఎందుకంటే ఇరాన్కి పక్క క్లారిటీ ఉంది. అది సి పాయింట్ కింద మాట్లాడుకుందాం. సి పాయింట్ ఏంటి? ఇరాన్కి పక్క క్లారిటీ ఉంది. వీళ్ళైతే మాత్రం అమెరికాని కొట్టలేరు. దట్ వాజ్ వెరీ క్లియర్ టు ఇరాన్. అందుకే ఏం చేస్తుంది ఈ బెలిస్టిక్ మిసైల్, ఎందుకంటే ఇజ్రాయిల్ని కొట్టాలంటే బెలిస్టిక్ మిసైల్స్ కావాలి. ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇది కూడా ఒక పాయింట్. డి పాయింట్ కింద మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ దగ్గర కేవలం 1000 మాత్రమే బెలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అవి ఎన్ని రోజులు వస్తాయి? మహా అయితే ఇంకొక హార్డ్లీ ఇలా రోజుకు ఒక 100 విడిచిపెడితే, రోజుకు ఒక 100 అనుకుందాం, హార్డ్లీ చెప్పలేం కదా. ఒకవేళ అదే జరిగింది అనుకోండి, ఎన్నైపోతే 10 రోజుల్లో బెలిస్టిక్ మిసైల్స్ అయిపోతాయి. అంటే ఇజ్రాయెల్ని దాడి చేయడం కష్టం అయిపోతుంది. కాబట్టి ఆయుధాన్ని సమకూర్చుకోవడమో, లేకపోతే తమ ప్రజల్ని కాపాడుకోవడమో, లేకపోతే వాళ్ళకి స్ట్రక్చరల్గా డ్యామేజ్ జరిగింది కాబట్టి బేసెస్కి వాళ్ళు ఒక మళ్ళీ సెక్యూరిటీ ప్లేసెస్కి వాళ్ళు సెక్యూరిటీ బేసెస్కి వెళ్ళిపోవడము, వాళ్ళకు కూడా టైం. ఇన్ని ఛాన్సెస్ గురించి ఇరాన్ కూడా ఆలోచిస్తోంది. బట్ ఎప్పుడు సాధ్యమవుతుంది? వీళ్ళ మీద దాడి అనేది తగ్గాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి దాడి జరుగుతోంది? ఇజ్రాయెల్ నుంచి ఒక్కడి నుంచి దాడి అంటే కనుక వినిపిస్తున్నమాట ఏమని? అమెరికా అంటున్నమాట. ఇది నేనంటున్నమాట కాదు, అమెరికా అంటున్నమాట ఏమని? రష్యా వీళ్ళకి సపోర్ట్ ఇస్తోంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో వాళ్ళ మిలిటరీ బేసెస్ని అటాక్ చేయడం ఇరాన్ సాధ్యం కాదు. ఇరాన్కి సంబంధించి గల్ఫ్ దేశాల్లో టార్గెట్ చేసేంత సామర్థ్యం లేకుండా మేము ముందు కొట్టిపడేసాం. అయినప్పటికీ ఇరాన్ మీద దాడి చేయగలిగింది అమెరికా అంటే అక్కడున్న బేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా ఇరాన్ సాయం అందించింది. ఇక్కడ కూడా ఒక కారణం చెబుతోంది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో షాహెద్ డ్రోన్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇటు